చలికాలంలో పక్షవాతం ఎక్కువగా వస్తుందని మీకు తెలుసా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ భావన న్యూరో కేర్, నెల్లూరు. చలికాలంలో మనకి జలుబు, దగ్గు, నెమ్ము లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఎక్కువ ఎలా అయితే ఉంటాయో అలానే పక్షవాతం కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని స్టడీస్ సమ్మర్ సీజన్ని వింటర్ సీజన్ని కంపేర్ చేసి చూస్తే వింటర్ సీజన్ 30% ఎక్కువ రిస్క్తో కూడుందని. ఎందుకు అంటే మామూలుగా ఈ వాతావరణానికి మనం వాటర్ అనేది తక్కువ తీసుకుంటాం. సో బ్లడ్ అనేది థిక్ అవటం స్టార్ట్ అవుతుంది. దానివల్ల బ్లడ్ క్లాట్ అవటానికి ఎక్కువ ఆస్కారం. అలానే మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి మన బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉంటాయో అవి నారో అవుతాయన్నమాట. దీన్ని వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. ఈ మెకానిజం వల్ల మనకు కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో బీపీ పెరగటం మూలాన, వాటర్ తక్కువ తీసుకొని బ్లడ్ థిక్ అవటం మూలాన, ఈ రెండు కారణాల చేత పక్షవాతం అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో వాటర్ బాగా తీసుకొని బీపీని బాగా కంట్రోల్ చేసి పెట్టుకుంటే ఈ రిస్క్ని మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.